ओम शांति। 18 जनवरी 1969 की संदेश गुलजार दादी जी के द्वारा जो पाया है। 18 जनवरी 1969 అవ్యక్తమయ బ్రహ్మ బాబా ఏదైతే గుల్జార్ దాదీజీ ద్వారా సందేశం పొందామో అది 4వ సందేశం। हेडिंग है साकार के श्रृंगार का प्रैक्टिकल स्वरूप अव्यक्त स्थिति बनाकर दिखाओ। సాకారణ యొక్క అలంకరణ యొక్క ప్రాక్టికల్ స్వరూపం అవ్యక్త స్థితి तैयार చేసి చూపించండి। तो दादी जी जब वतन में गई तो दादी जी कहती हैं, आज जब मैं वतन में गई तो जैसे ही हम पहुँचे तो बाप दादा सामने थे ही, लेकिन क्या देखा कि ब्रह्मा बाबा के गले में ढेर की ढेर मालाएं पड़ी हुई थी। ఈరోజు ఎప్పుడైతే నేను వతనంలో వెళ్ళానో వెళ్తూనే బాబ్దాదా ఎదురుగా ఉన్నారు, కానీ నేనేం చూశానంటే బ్రహ్మ బాబా యొక్క మెడలో చాలా మాలలు పడి ఉన్నాయి। ఫిర్ బాబానే కహా యా మాలా ఉతార్ కర్ దేఖో। అప్పుడు బాబా అన్నారు, ఈ మాల ఒకసారి తీసి చూడు అని। మాలా ఉతారి తో కోయి బడీ మాలా థీ కోయి చోటీ। సో ఆ మాల తీసేసరికి కొన్ని పెద్ద మాలలు ఉన్నాయి, కొన్ని చిన్న మాలలు ఉన్నాయి। हमने कहा बाबा इसका रहस्य क्या है। నేను అన్నాను, బాబా దీని రహస్యం ఏంటి? బాబా బోలే, బచ్చి ये सभी उल्हनों की माला है। అప్పుడు బాబా అన్నారు, అమ్మాయి ఇవన్నీ కంప్లైంట్స్ మాల అంటే అప్పుడు బాబా అవ్యక్తం అయిపోయారు కదా, చాలామంది పిల్లలు కంప్లైంట్స్ ఇస్తున్నారు కదా, ఎందుకు చెప్పకుండా ముందే వెళ్ళిపోయారు, ఇలా రకరకాల కంప్లైంట్స్ మాలలు అన్నమాట। हर एक बच्चों ने बाप को उल्हनों की माला जरूर पहनाई है। ప్రతి పిల్లలు బాబాకి కంప్లైంట్స్ ఫిర్యాదుల మాల తప్పకుండా వేశారు। బాబానే కహా बच्चों को ड्रामा बल याद है, लेकिन प्यारे ते प्यारी चीज़ तो जरूर है। బాబా అన్నారు, పిల్లలకి డ్రామా గుర్తుంది, కానీ మరి అతి ప్రియమైన వాళ్ళైతే ఉన్నారు కదా। तो अचानक ड्रामा को वंडरफुल देख हर एक बच्चा दिल ही दिल में उल्हना देते रहते हैं। సో ఆకస్మికంగా డ్రామాలో ఈ అద్భుతం చూసి పిల్లల మనసులోనే కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు। అంటే ఈ ఆశ్చర్యకరమైన విషయం చూసి పిల్లల మనసులో కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు। యు తో జ్ఞాన్ బచ్చోं को है, लेकिन ज्ञान के साथ प्रेम या स्नेह भी है। పిల్లలకి జ్ఞానం అయితే ఉంది, కానీ జ్ఞానంతో పాటు ప్రేమ మరియు స్నేహం కూడా ఉంది। इसलिए इन उल्हनों को गलत नहीं कहेंगे। అందుకే ఈ కంప్లైంట్స్ని తప్పని అనట్లేదు। అంటే బ్రహ్మబాబా ఎప్పుడైతే శరీరం వదిలేశారో అందరికీ బాబాతో స్నేహం ఉండేది కదా, భలే డ్రామా గుర్తున్నా కానీ ఇలా ఏంటి బాబా సడన్గా వెళ్ళిపోయారని అందరూ కంప్లైంట్స్ మాల అనమాట, ప్రేమతో స్నేహంతో వేశారు బాబాకి। అంటే కంప్లైంట్స్ ఇస్తూ ఉంటే అది మాల రూపంలో చూపిస్తున్నారు। మన బాబా అవ్యక్త్ హోకే అచానక్ చలే గए ना, तो सभी अचानक बाबा को प्यार से स्नेह से कंप्लेंट दे रहे, मतलब ऐसे अचानक कैसे चले गए ऐसे। तो इसलिए बाबा बोलते इसकी गलती नहीं है, ये तो प्यार और स्नेह की है। तो बाबा बोले जैसा बच्चा वैसा రెస్పాండ్, ఎలా పిల్లవాడు ఎలా ఉంటే దానికి తగ్గ రెస్పాన్స్ బదులు కూడా ఉంటుంది। बाबा ने कहा मैं भी రెస్పాండ్ में बच्चों को उल्हनों की माला ही पहनाता। అయితే బాబా కూడా అన్నారు, నేను పిల్లలకి బదులుగా ఈ ఫిర్యాదుల మాలే నేను వేస్తాను। వ కౌన్సీ, అదే మాల, మనం బాబాకి ఫిర్యాదు చేసే మాల వేస్తే బాబా కూడా మనకి ఫిర్యాదు చేస్తూ మాల వేశారు। అదేంటి? ఫిర్ బాబానే సునాయా जो बाप की आशा बच्चों में थी वह साकार रूप में बाप को नहीं दिखलाई, जो अब अव्यक्त रूप में दिखलानी है। అప్పుడు బాబా అన్నారు, బాబాకి ఏదైతే ఆశ ఉండేదో అది అప్పుడు బ్రహ్మబాబా సాకారంలో ఉన్నప్పుడు చూపించలేదు, అది ఇప్పుడు అవ్యక్త రూపంలో ఉండి చూపించాలి। బ్రహ్మబాబా సాకారంలో ఉన్నప్పుడు ఏదైతే బాబ్దాదాకి ఆశ ఉండేదో అది చూపించలేదు, ఇప్పుడు అవ్యక్తంలో చూపించాలంటున్నారు। బాబానే కహా ఏ ఉల్హనా భీ మీఠీ రూ రిహాన్ హై। బాబా అన్నారు, ఈ ఫిర్యాదులు కూడా మధురమైన ఆత్మిక సంభాషణే। యవి కేల్ పాల్ బచ్చోं का है, ఇది కూడా పిల్లల యొక్క ఒక ఆట। साकार रूप में जो बाप दादा ने श्रृंगार कराया वह अब अव्यक्त वतन में बाप दादा देखेंगे।
సాకార రూపంలో బాప్దాద ఏదైతే పిల్లలకి అలంకరణ చేశారో అది ఇప్పుడు అవ్యక్త వతనంలో బాప్దాద చూస్తారు. సీన్ పూరీ హో గయి. ఆ మాలల సీన్ తర్వాత అప్పుడు అయిపోయింది. ఫిర్ భోగ్ స్వీకార్ కరాయా. फिर मैंने बाबा से पूछा, बाबा आप सारा दिन वतन में क्या करते हो? తర్వాత బాబాకి భోగ్ తినిపించాక నేను బాబాని అడిగాను, బాబా మీరు రోజంతా వతనంలో ఏం చేస్తారు? బాబానే కహా చలో మే తుమ్కో వతన్ కా మ్యూజియం దిఖలాऊं. బాబా అన్నారు, పద నేను నీకు వతనంలో మ్యూజియం చూపిస్తాను. तुम तो म्यूजियम बनाने के पहले प्लान बनाते हो. बाबा का म्यूजियम तो 1 सेकंड में तैयार हो जाता है. మీరైతే మ్యూజియం తయారు చేయడానికి ముందు ప్లాన్ తయారు చేస్తారు, కానీ బాబా దగ్గర మ్యూజియం ఒక్క క్షణంలో తయారైపోతుంది. ఫిర్ క్యా దేఖా, తర్వాత నేనేం చూశాను, एक बहुत बड़ा हॉल था. ఒక పెద్ద హాల్ ఉంది. एक ही हॉल में हम बच्चे ढेर के ढेर मॉडलों के रूप में खड़े थे. ఒకే పెద్ద హాల్లో పిల్లలైన అందరం కూడా మోడల్స్ రూపంలో ఉన్నాం. हमने कहा, बाबा ये तो हम ही म्यूजियम में खड़े हैं. నేను అన్నాను, బాబా ఇది మేమే మ్యూజియంలో నిల్చున్నాం. బాబానే కహా, బచ్చి బాబా కా మ్యూజియం యహీ హై. బాబా అన్నారు, అమ్మాయి బాబా యొక్క మ్యూజియం ఇదే. అభి తుమ్ జాओ జాకర్ ఎక్ మోడల్ కో దేఖో కి బాప్ దాదానే క్యా క్యా సజాయా హై. ఇప్పుడు నువ్వు వెళ్ళు, ఒక మోడల్ని చూడు బాబా ఏమేం వేటితో అలంకరించారో. జైసే ఆర్టిస్ట్ మూర్తికో సజాతే, ఇలా అయితే ఆర్టిస్ట్ ఒక విగ్రహాన్ని మూర్తిని అలంకరిస్తారు, అలా బాబా ఏం అలంకరించారో చూడు. तो बाबा ने कहा, देखो बाप दादा ने क्या क्या सजाया है. సో చూడు బాప్ దాదా ఏమేం అలంకరించారు. हम जब मॉडल के पास गई तो हमको कुछ खास दिखाई नहीं पड़ा. నేను ఎప్పుడైతే మోడల్ దగ్గరికి వెళ్ళానో నాకేమీ ప్రత్యేకంగా కనిపించలేదు. పూరి సజీ హుయి మూర్తి దిఖాయి పడ్ రహీ థీ. పూర్తిగా అలంకరించిన మూర్తి కనిపిస్తుంది. बाबा ने कहा, जो मोटा श्रृंगार है वह तो साकार में ही बच्चों का करके आए हैं. ఏదైతే పైపైన శృంగారం ఉంటుందో అది సాకారంలోనే బాబా పిల్లలది చేసొచ్చారు. పరంతు అబ్ అవ్యక్త రూప్ మే క్యా సజా రహే హై. కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో ఏం అలంకరిస్తున్నారు. సభీ శృంగార్ తో హై, జవర్ భీ హై, పరంతు జవర్ కే బీచ్ మే నగ్ లగా రహే హై. అందరికీ అలంకరించడం అయితే అలంకరించి ఉన్నారు, నగలు కూడా ఉన్నాయి, కానీ నగల మధ్యలో పాలిషింగ్ చేస్తూ ఉన్నారు. बाबा के कहने के बाद कोई कोई में जैसे एक्स्ट्रा नग दिखाई पड़े. బాబా చెప్పిన తర్వాత నాకు కొంతమందిలో ఎక్స్ట్రా ఆ మెరుపు, ఆ పాలిష్ అనేది కనిపిస్తుంది. बाबा ने कहा, बच्चों के प्रति मुख्य शिक्षा यही है कि अव्यक्त स्थिति में स्थित रहकर व्यक्त भाव में आओ. బాబా అన్నారు, పిల్లల పట్ల ముఖ్యమైన శిక్షణ ఇదే ఇవ్వండి. అవ్యక్త స్థితిలో స్థితి అయి వ్యక్త భావంలో రండి. जब एकांत में बैठते हैं तो अव्यक्त स्थिति रहती है, लेकिन व्यक्त में रहकर अव्यक्त भाव में स्थित रहे वह मिस कर लेते हैं. ఎప్పుడైతే ఏకాంతంలో కూర్చుంటారో అప్పుడు అవ్యక్త స్థితి ఉంటుంది, కానీ వ్యక్తంలో ఉంటూ అవ్యక్త భావంలో స్థితి అయి ఏదైతే ఉండాలో అది ఉండట్లేదు, మిస్ చేస్తున్నారు. इसलिए एकरस कर्मातीत स्थिति का जो नग है वह कम है. అందుకే ఏకరస కర్మాతీత స్థితి యొక్క పాలిష్ ఏదైతే చేసి ఉండాలో అది తక్కువ ఉంది. तो जिसके जीवन में जो कमी देखता हूँ वह सजा रहा हूँ. సో ఎవరి జీవితంలో ఏ లోపం చూస్తున్నానో దాన్ని నేను అలంకరిస్తున్నాను, దాన్ని తీసేసి అలంకరిస్తున్నాను. जैसे साकार रूप में यह कार्य करता था वही फिर अव्यक्त रूप में करता हूँ. ఎలా అయితే సాకారంలో ఉన్నప్పుడు ఈ కార్యం చేసేవాడిని అదే ఇప్పుడు అవ్యక్త రూపంలో చేస్తున్నాను. तो बच्चों से जाकर पूछना कि सारे दिन में जैसे बाप बच्चों को सजाते हैं ऐसे बच्चों को बासना आती है. సో పిల్లల్ని వెళ్ళి అడుగు, రోజంతా బాబా పిల్లలకి అలంకరిస్తూ ఉంటారు, మరి అలాంటి ఆ అనుభవం మీకు అవుతుందా? उस टाइम तो योगयुक्त बच्चे जो होंगे उनको वासना आएगी कि बाबा अब मेरे से बात कर रहे हैं, सजा रहे हैं. ఆ సమయంలో ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వాళ్ళకి అనుభవం అవుతుంది, బాబా నాతో మాట్లాడుతున్నారు, నన్ను అలంకరిస్తున్నారు అని. जैसे मैं अव्यक्त वतन में बच्चों से मिलता बहलाता रहता हूँ,
అవ్యక్త రూప్ వాలే బచ్చే యా అనుభవ్ కర్ సక్తే హై. ఏ విధంగా నేను అవ్యక్త రూపంలో పిల్లల్ని కలుస్తాను, ఆహ్లాదపరుస్తాను, ఇది అవ్యక్త రూపంలో ఉన్న పిల్లలు అనుభవం చేసుకోవచ్చు. मैं भी खास समय पर खास बच्चों को याद करता हूँ. నేను ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన పిల్లల్ని గుర్తు చేసుకుంటాను. ऐसी टचिंग बच्चों को होती ही होगी. ఇలాంటి టచింగ్ పిల్లలకి అవుతూ ఉండొచ్చు. मैंने कहा बाबा आप सभी को अव्यक्त वतन में क्यों नहीं बुला लेते. నేను అన్నాను, బాబా మీరు అందరినీ అవ్యక్త వతన్లో ఎందుకు పిలవకూడదు, యహా హీ బడా సెంటర్ ఖోల్ దే, ఇక్కడే పెద్ద సెంటర్ తెరిచేయచ్చు. అభి తో సభీ బచ్చే ఉపరామ్ హో గయే హై. ఇప్పుడైతే పిల్లలందరూ అతీతం అయిపోయారు. బాబా నే కహా యా ఉపరామ్ అవస్థ హోనీ హీ చాహియే. బాబా అన్నారు ఈ ఉపరామ స్థితి, ఈ అతీతమైన స్థితి అయి ఉండాలి. హమేషా తయార్ रहना चाहिए. ఎప్పుడు రెడీ అయి ఉండాలి. యవి యాద్కి యాత్రకు బల్ మిల్తా హై. ఇది కూడా స్మృతి యాత్రకి శక్తి లభిస్తుంది ఈ ఉపరామ స్థితి ద్వారా. యా ఉపరామ్ అవస్థ సహజ్ యాద్ కా తరీకా హై. ఈ ఉపరామ స్థితి అనేది సహజమైన స్మృతికి ఒక విధి. अब बच्चों को कहना ज़्यादा समय नहीं है, బాబా కభీ भी किसी को बुला लेंगे. ఇప్పుడు పిల్లలకి చెప్పు ఎక్కువ సమయం లేదు, బాబా ఎప్పుడైనా ఎవరినైనా పిలిచేస్తారు. అచ్చా, ఓం శాంతి. ఇది ఇంకొక సందేశం సారం. ఓం శాంతి.